ఎట్లా బయటికి మనల్ని ఎల్లగొడతారు, పోయే ముందల పార్టీకి ఏదో నాశనం చేసిపోవాలని చెప్పేసి ఇవన్నీ డ్రామాలు కొడుతుండు. కానీ బ్రో నువ్వు కూడా మల్లన్న మీద ఇట్లా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఇంతకుముందు నువ్వు టీఆర్ఎస్కి సపోర్ట్ చేసే వీడియోలు నేను చాలా చూసిన. అవునన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరు పోవాలనుకుంటారు చెప్పు? సో మంచి బెనిఫిట్సే ఉంటాయి కదా. సో చూడన్నా, మనకి తెలియక ముందుకే లోపల వాళ్ళ కుట్రలు వాళ్ళకి తెలుస్తాయి. సో ఈయన తీసేద్దాం అనుకుంటారో, లేకపోతే ఈయన వల్ల మనకేం లాభం లేదనుకుంటారో, ఇంకేమనుకుంటారో ఆయనని ఏమంటారు తీసేయడం జరుగుతుంది అన్న 100%. సో ఎందుకు అసలు నీకు పర్సనల్ బీసీల కోసం పోరాడుతున్నాడు కదా, అంటే కొత్త పార్టీ పెట్టి ఆలోచనలు ఉన్నానంట. కొత్త పార్టీ పెట్టి ఆలోచనలో ఉండు అని అంటే అది కాని పని అన్న. నువ్వు ఏ కొత్త పార్టీ పెట్టినా ఏం పెట్టినా సరే నువ్వు వార్తలు చెప్పుకోవడానికి, రివ్యూ ఇవ్వడానికే పనికొస్తావు. ఒక నాయకుడికి ఉన్న ఒక లక్షణాలు, ఒక గుణం అనేది లేదు. ఎందుకు నేను మా బీసీని ఎంకరేజ్ చేస్తున్నా అంటే నేనే హ్యాపీగా ఫీల్ కావాలి. చాలా జరుగుతాయి అన్న, చాలా అన్నీ బయటికి రావు. అవి బయటికి రాకుండా వీళ్ళ అధికారంలో వీళ్ళు నడిపించుకుంటారు కాబట్టి వీళ్ళు ఏదేదో చేసి కుట్రలు చేస్తారు. వీళ్ళని బయటికి పంపిద్దాం అని చెప్పేసి ఒక థాట్తో ఉంటారు కాబట్టి ఈ కాంగ్రెస్ ఇజ్జత్ తీయాలి, కాంగ్రెస్ని అసలుకి ఇంకోసారి ఎవరు గెలిపించేటట్టు చేయొద్దు అని చెప్పేసి ఈ రెడ్డిల మీద పోయడాలు ఇవ్వాలి, ఇలాంటి మాటలు, ఇలాంటి వాక్యాలను బయటకు వదులుతున్నాడు. సో కంపల్సరీ 1 or 2 monthsలో ఆయనను బయటకు పంపించే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి అన్న. వీళ్ళు పంపిద్దామని ఫిక్స్ అయ్యారు, ఆ విషయం మళ్ళీ తెలిసి ఇలా మాట్లాడుతున్నాను. అదే అన్న నేను చెప్పేదే, అది పంపిద్దామని చెప్పేసి ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి ఆల్రెడీ అరే నెక్స్ట్ మన కాంగ్రెస్ వస్తుంది, కేసీఆర్ కేటీఆర్ ఎన్ని చేసినా సరే వాళ్ళని విమర్శించు, వాళ్ళు ఏం చేయలేదని చెప్పు, అదే అని చెప్పానంటే మనం ఇంతకుముందు చూసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని చేసినా సరే మన తీర్మానం వలన ఏం చేయలేదు, ఏం బీకలేదు, తండ్రి కొడుకులు ఏం బిక్తురు అని చెప్పేసి అని అంటూ ఈ తీర్మానం వలన కళ్ళు పోయి ఏం పొడిచినాయి మరి మనం అనొద్దు మీడియా ముందల. కాబట్టి ఈ హైటెక్ సిటీని, లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ని, లేకపోతే ఐటీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, లేకపోతే ఇవన్నీ డెవలప్మెంట్ చేసింది మరి వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి అనుకుంటుండో మరి ఏమనుకుంటుండో. సో అప్పుడు ఈ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిండు కాబట్టి ఈయన పెట్టుకోవడం జరిగింది. ఇదైతే పెట్టుకోవడం ఈయన వల్ల లాభం లేదని ఇప్పుడు కాంగ్రెస్ తెలుసుకున్నారు కాబట్టి లోపల కుట్రలతోనే ఎట్లా మనోని తీసేస్తారు కాబట్టి ఈయన బయటకు ఓపెన్ అప్ అయిపోయి కాంగ్రెస్ ఇజ్జత్ తీయడానికి రెడీ అయిపోయాడు. పెద్ద సభలో బీసీ అంటే పెద్ద సభలో అట్లా రెడ్డిలు ఈ మాట ఎందుకు అన్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి అన్న. సో ఈ రెడ్డి అనేది ఏదైతే మనోడికి ఉందో సీఎం రేవంత్ రెడ్డికి ఆయనని విమర్శిస్తున్నట్టు అన్నట్టే ఉందన్న. లేకపోతే అంత పెద్ద మాట ఒక ఎమ్మెల్యేనన్నా ఎమ్మెల్సీ అన్నా నువ్వు గెలిచినప్పుడు నువ్వు అంత పెద్ద మాట అనడం నీకు అనవసరం. మరి ఎమ్మెల్సీ మల్లన్న ధైర్యం ఏంటి? ఎమ్మెల్సీ మన తీర్మానం మల్లన్న ధైర్యం ఏం లేదన్నా. ఎట్లా బయటికి మనల్ని ఎల్లగొడతారు, పోయే ముందల పార్టీకి ఏదో నాశనం చేసిపోవాలని చెప్పేసి ఇవన్నీ డ్రామాలు కొడుతుండు. కానీ ఏ నాయకుడు మా బీసీలోకి వచ్చి సపోర్ట్ చేసే మొగోడే లేడన్న ఇంతవరకు. అర్థమవుతుందా? ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ₹1,00,000 బీసీలకు అని చెప్పేసి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇంతకుముందున్న కాంగ్రెస్ అయినా సరే లేకపోతే బీజేపీ అయినా సరే ఎవడైనా సరే మా బీసీలకు ఎవడు ఏం చేయలేదు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడుతున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళని విమర్శించాలి కాబట్టి బీసీ అని ఒక ట్యాగ్ తీసుకుండు, అంతకు మించి ఏం లేదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కూడా బీసీలు ఉన్నారు కదా, ఎలా ఉన్నా సరే ఇదో కుట్ర అన్న. ఈ కుట్ర ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో కొన్ని రోజులైన తర్వాత అదే బయటకు వస్తుంది. బ్రో నువ్వు కూడా మల్లన్న మీద ఇట్లా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఇంతకుముందు నువ్వు టీఆర్ఎస్కి సపోర్ట్ చేసే వీడియోలు నేను చాలా చూసిన. అవునన్నా, ఓకే చూడన్నా, ఇప్పుడు కేసీఆర్ నాకు ఇంటికి వచ్చి ₹1 పెట్టాడు, కేటీఆర్ వచ్చి ₹1 పెట్టాడు, సీఎం రేవంత్ రెడ్డి కాదు ఏ పనికిమాల కొడుకు ఎవడొచ్చి మా ఇంట్లో ₹1 పెట్టాడు. అందరికీ పథకాలు అందునట్టే మా ఇంట్లో కూడా అందుతాయి, అంతకు మించి ఏం లేదు. కానీ కేసీఆర్ కేటీఆర్ మంచిగా చేస్తున్నప్పుడు నువ్వు విమర్శించేది ఏంది? ఎందుకనంటే ఒకప్పుడు అరే కాంగ్రెస్ మద్దతుగా మాట్లాడు, నెక్స్ట్ టైం వస్తే నేను ఎమ్మెల్సీగా చేస్తాము, ఇవన్నీ లోపల పెట్టుకొని మాట్లాడినందుకు కదా ఇదంతా మాట్లాడేది. అంతకుమించి ఇక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు అట్లాంటోడు ఎమ్మెల్సీగా వచ్చినా సరే ఎట్లా వచ్చినా సరే నువ్వు ఎంత గుంజుకోపోదామన్నా సరే కాని పనే. నువ్వు ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు ఏదో ఒక రోజు ఆ దుర్మార్గమైన పనిలా సావాల్సిందే. ఇప్పుడు సస్పెండ్ చేస్తే వేరే పార్టీలో పోయే అవకాశం ఉందంటారా? కంపల్సరీ ఉంది అన్న. కానీ ఏ పార్టీలోకి వెళ్తాడంటే ఇంకా మనం ఆయన ఒక తిట్టిండు కదా ఇంకెందులో పోతాడు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకోరన్న. ఏ పార్టీలకు వెళ్ళాడన్నా ఇంత ముందు ఏమంటారు న్యూస్ రివ్యూ ఎలా ఇస్తుండో అలా ఇవ్వడం తప్పించి ఆయనకి ఏం రాదు. ఎందుకంటే నాయకుడు అన్న ఒక క్వాలిటీ కూడా అతనికి లేదు.